తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి చాలా మంచి ఇమేజ్ అయితే ఉంది. మోహన్ బాబు తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ని ఏర్పాటు చేసుకోవటమే కాకుండా తన కొడుకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే తన ఇద్దరు కొడుకులు సైతం సినిమా ఇండస్ట్రీలో ఏమాత్రం రాణించలేకపోవడంతో వాళ్ల సినిమాలను జనాలు పట్టించుకోకుండా పోయారు. ఇక మనోజ్ కొంతవరకు సక్సెస్లను సాధించినప్పటికీ ఆయన సినిమా ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి దూరం అవటం వల్ల ఆయనను ప్రేక్షకులు మర్చిపోయారు. ఇక రీసెంట్గా మంచు ఫ్యామిలీలో జరిగిన కొన్ని గొడవల కారణంగా అటు మనోజ్ ఇటు మోహన్ బాబు విష్ణులు మీడియాలో నిలిచారు. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, విజయ్ కనకమెడల దర్శకత్వంలో వస్తున్న భైరవం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్లో యాంకర్ సుమ మనోజ్ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్లో ఎవరికో ఒకరికి ఫోన్ చేయమని చెప్పగా మనోజ్ తమిళ నటుడు అయిన శింబుకి కాల్ చేసి మాట్లాడాడు. ఇక శింబు సైతం చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. శింబు గురించి మనోజ్ చాలా గొప్పగా మాట్లాడుతూ చేస్తున్న థగ్ లైఫ్ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తుంది కాబట్టి ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పాడు. అలాగే కమల్ హాసన్తో నటించే అవకాశం దక్కినందుకు సంతోషంగా ఉంది. నువ్వు మంచి నటుడు అంటూ శింబు గురించి చాలా గొప్పగా మాట్లాడి అతన్ని 10,000 రూపాయలు పంపివ్వమని అడిగాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వారు. ఇక శింబు సైతం మనోజ్ గురించి మాట్లాడుతూ మనోజ్ ఒక చిన్న పిల్లాడు లాంటోడు, అతనితో ప్రేమగా ఉంటే ప్రేమిస్తాడు, అదే కోపంగా ఉంటే కోపగిస్తాడు అంటూ మనోజ్ గురించి మాట్లాడుతూ ఆయన చేసిన భైరవం సినిమా కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని, మొత్తానికైతే ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మనోజ్ శింబుతో మాట్లాడటం అనేది స్పెషల్ అట్రాక్షన్గా మిగిలింది.